పోస్తే కలుస్తాయి, అదే నూనెల నీళ్లు పోస్తే కలుస్తాయా? కలవయి కదా. రాజకీయాలు సుతా గంతే. లీడర్లు పాలు నీళ్ళ లెక్క కలిసినట్టే కనిపిస్తారు, కానీ నీళ్లు నూనె లెక్క అస్సలే కలవరు. ఏడనో కాడ ఏదో ఒక పంచాది అయితేనే ఉంటది. ఇప్పుడు తెలంగాణలో కూడా అసొంటిదే ఓ పంచాది నడుస్తున్నది. చూద్దాం పార్రి. కారు దిగి షెయి పార్టీలకు పోయినోళ్ళు వెనక సూపులు చూస్తున్నట్టే కొడుతున్నది. ఓ దిక్కు దానం సారు, ఇంకో దిక్కు మైపాల్ రెడ్డి సారు మాటలు అట్లనే ఉన్నాయి. అప్పట్లో అసెంబ్లీలా కారు పాటోళ్లను పొట్టు తిట్టిన దానం సారు ఇప్పుడు వేరే తీర్లా మాట్లాడుతున్నాడు. సర్కారు మీదనే రివర్స్ అయితుండు. నిన్న చింతల్ బస్తీ కాడ దుకాణాలు కూలగొడతాంటే అక్కడికి పోయి లొల్లి చేసిండు. ఆఫీసర్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. అటు మైపాల్ రెడ్డి సారు కూడా అట్లనే మాట్లాడుతున్నాడు. పటాన్ చెరువుల పాత కాంగ్రెస్ ఓళ్ళు కొత్తగా చేరిన వాళ్లకు నడుమ కొట్లాట నడుస్తున్నది. మైపాల్ రెడ్డి సారు ఆఫీసు మీదకి పోయిన పాత కాంగ్రెస్ ఓళ్ళు అండ్ల కేసీఆర్ పోటు ఉన్నదని లొల్లి చేసిండ్రు. దీని మీద ఏమంటున్నాడో చూడుండ్రి. సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది? గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నోళ్ళు ఇప్పుడు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఎవ్వలకు సమజైతలేదు. పార్టీ మారినోళ్ల మీద మొన్నీ నడుమనే కారు పాటోళ్లు సుప్రీంకోర్టుకు పోయిండ్రు. కేసు నడిచేనా అంటే ఎమ్మెల్యే కొలువు ఊసిపోవుడు పక్క అని వకీళ్లు చెప్తున్నారట. గందుకే కావచ్చు ఇట్లా గాలి వెనకకు మళ్ళిందని కొందరు అంటున్నారు. ఎటొచ్చి రేవంత్ సార్కే గోసున్నది పోండ్రి. కారును ఖాళీ చేస్తామని చెప్పి 10 మంది కాడనే ఆగే వరకు ఢిల్లీలున్నోళ్ళు అరుచుకుంటున్నారట. వచ్చిన 10 మంది కూడా ఒగలెనక ఒగలు పాత తోవబట్టే మాటలు మాట్లాడుతున్నారు. దావోసుకెళ్ళి వచ్చినాక సారును ఢిల్లీలోళ్ళు ఇంకెన్ని మాటలు అంటారో ఏమో పాపం. తలుసుకుంటే మస్తు బాధ అవుతున్నది.